వ్యక్తిగత వికాసంలో సమానత్వం అనేది చాలా గొప్పనైనటువంటి ఆదర్శం. ఆ ఆదర్శానికి ఊపిరులుది ఈ నేలపైన సంస్కరణోద్యమ మార్గదర్శకులుగా తిరుగాడినటువంటి మహనీయులను స్మరించుకుంటూ దండమో మా దీనబంధువులకు అని అద్భుతమైనటువంటి స్ఫూర్తివంతమైన గీతాన్ని ఆలపించినటువంటి సందీప్ మరియు కళాకారుల బృందం అందరికీ కూడా వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా కూడా తరలి వస్తున్నటువంటి నాయకులకు బీసీ బంధువులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది. దయచేసి అందరూ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మిత్రులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే రాజ్యాంగ రచన చేయడం మాత్రమే కాక ఈ గడ్డకు సమానత్వం గురించి, సామాజిక విప్లవం గురించి నేర్పినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తెలంగాణ జాగృతి మొక్కవోని దీక్షతో మడమ తిప్పని పోరాటం చేస్తే ఎట్టకేలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ లోపల బహుజనులందరికీ జాతి సూర్యుడిగా వెలుగొందుతున్న మహనీయులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా సమానత్వాన్ని కాంక్షించే ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది కూడా పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక విజయం అది. దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేశ చరిత్రకు వెన్నెముకగా నిలిచినటువంటి బీసీ కుల వృత్తులందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప సామాజిక ఆదర్శం అవుతోంది. ఎక్కడైతే ఈ రాష్ట్రం లోపల చట్టాలు నిర్మాణం అవుతాయో ఆ చట్టాలన్నిటికీ కూడా నిరంతరం స్ఫూర్తి పంచే విధంగా జ్యోతిబా పూలే నిలువెత్తు విగ్రహం అసెంబ్లీలో సగర్వంగా బీసీలందరూ తలెత్తుకునేలా నిలబడాలన్నది కవితక్క గారి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మించి ఒక పక్క బీసీ కులవృత్తుల వారందరికీ కూడా ఆదరవు దక్కుతూనే బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దక్కాలన్న ఉద్యమాన్ని నిర్వహిస్తూనే సమాంతరంగా అసెంబ్లీలో కూడా బీసీలందరికీ బంధువు అయినటువంటి, ఇంకా విస్తృతంగా చెప్పాలంటే అణగారిన ప్రతి వర్గానికి, దళితులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా విద్యను, అభ్యున్నతిని కాంక్షించి రాళ్ల దెబ్బలను సైతం తింటూ ముందుకు నడిచినటువంటి గొప్ప దంపతులు, త్యాగశీలురైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, అమ్మ సావిత్రిబాయి పూలేలన్న సంగతి మీ అందరికీ తెలుసు. వారి స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం లోపల కూడా వాడవాడన వెదజల్లే విధంగా, ప్రతి ఒక్కరికి పంచే విధంగా, చట్టాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే విధంగా అక్కడ పూలే ఉండడం ఒక చారిత్రక అవసరం అని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి ఈ నినాదంలో మనందరం కూడా కలిసి నడుస్తున్నాం. అందుకు సంఘీభావంగా వివిధ క్షేత్రాల నుంచి విచ్చేసినటువంటి అడ్వకేట్లకు, అదేవిధంగా డాక్టర్లకు, అనేక కుల వృత్తుల వారికి, హమాలీ సంఘం సోదరులకు, మిగతా అనేక వృత్తులకు సంబంధించిన వారందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి చేరుకుంటా ఉన్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీసీ జర్నలిస్టులకు కూడా ఈ యొక్క వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. సోదరులారా, ఒక జాతి పైకి రావాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు అన్ని రంగాలలో సమాన హక్కును పొందడమే న్యాయమైన మార్గం అని చెప్పి ముందుకు నడిచిన వారు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. వారికి 100 ఏళ్ల క్రితమే ఈ గడ్డ మీద ఎన్నో రాళ్ల దెబ్బలు తింటూ ఛాందసవాదుల దాడులను సైతం ఎదుర్కొంటూ సమానత్వ, స్వేచ్ఛ ఊపిరులను ఊదినటువంటి సంస్కరణోద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబా పూలే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.